బ్యాక్ టు న్యూస్. భక్తుల కొంగు బంగారంలా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యాదాద్రిగా రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఆలయ విస్తరణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గర్భాలయం లోపల ఏర్పడే పగుళ్లు ఆలయ సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని భక్తులు అంటున్నారు. ఇది అరిష్టమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో తీర్చిదిద్దాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సంకల్పించారు. దీనికోసం ఇప్పటికే 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఆలయ పునర్నిర్మాణాన్ని మానసపుత్రికగా భావించి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. త్రిదండి చినజీయర్ స్వామి సలహాలు సూచనలతో ఆగమ శాస్త్రం ప్రకారం విస్తరణ పనులు కొనసాగాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 9 సార్లు యాదాద్రిని సందర్శించి ఎప్పటికప్పుడు పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండపై ఉన్న 2 ఎకరాల స్థలంలో కొలువైన ప్రధాన ఆలయంలో గర్భాలయం, రాతి గుహతో పాటు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ముట్టుకోకుండా ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని కేసీఆర్ చినజీయర్ స్వామికి సూచించారు. అయితే సీఎం సూచనలకు విరుద్ధంగా ఆలయ పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదగిరి గుట్టపై ఉన్న గుహలో లక్ష్మీ నరసింహుడు, యోగానంద నరసింహుడు, జ్వాలా నరసింహుడు కొలువై ఉన్నారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయంలో అంతర్భాగంగా ఉన్న శ్రీ గండబేరుండ నరసింహస్వామి స్వయంభువుగా వెలిశారని భక్తుల నమ్మకం. ఆంజనేయ స్వామి ఆలయం దిగువన భూమిలో అతిపెద్ద అఖండ శిల ఉంది. అయితే ఇటీవల ఆలయ విస్తరణ కోసం చేపట్టిన బ్లాస్టింగ్స్లో పవిత్రమైన అఖండ శిలకు పగుళ్లు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అఖండ శిల విడిపోకుండా ఇనుప చువ్వలను అనుసంధానం చేశాడు. ప్రధాన గర్భాలయం దగ్గర దీపం గుండు ఉండేది. నిత్యం దీపాన్ని వెలిగించి స్వామివారికి నివేదించారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు యథేచ్ఛగా యంత్రాలు ఉపయోగించి పనులు చేపట్టారు. ఆగమ వైదిక శాస్త్రాలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. స్వయంభువుగా వెలిసిన ఆలయ ప్రాంతాలను కదిలించడం, పేలుళ్లు జరపడం వైదిక ఆగమ శాస్త్రాలకు విరుద్ధం. ఇక్కడ శక్తివంతమైన పేలుళ్లు జరపకూడదని భక్తులు అంటున్నారు. ఆలయ డిజైన్లు రూపొందించిన వారికి ఆగమ వైదిక వాస్తు సంబంధమైన పరిజ్ఞానం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తు ఆగమ వైదిక శాస్త్రాలకు విరుద్ధంగా యాదాద్రిలో పనులు జరుగుతున్నాయని, దీనివల్ల ఆలయం సహజత్వాన్ని కోల్పోతుందని, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని వాస్తు నిపుణులు విమర్శిస్తున్నారు. శాస్త్ర విరుద్ధంగా జరుగుతున్న పనులు అరిష్టం అంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ 5 రూపాయలుగా వెలిశారు. లక్ష్మీ నరసింహస్వామిగా, యోగానంద నరసింహస్వామిగా, జ్వాలా నరసింహస్వామిగా, ఉగ్ర నరసింహస్వామిగా, గండబేరుండ నరసింహస్వామిగా 5 రూపాయల్లో స్వామివారు వెలిశారు. కాబట్టి పంచనారసింహ క్షేత్రంగా ప్రపంచంలో ఒక ప్రత్యేకతతోటి ఈ క్షేత్రం అనేది విరాజిల్లుతూ ఉంది. ఇక్కడ ధ్వజస్తంభాన్ని తీసేటప్పుడు ఒక క్రేన్ తోటి దాన్ని విరగొట్టిచ్చేసేసారు. శాస్త్రానికి విరుద్ధమైనటువంటి పద్ధతులు విరగొట్టిచ్చేశారు. ఇప్పుడు నిన్న మనం గమనించినటువంటి పరిస్థితి ఏంటిదంటే గండబేరుండ శిలను కూడా దాన్ని కట్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ తెలియకుండా దానికి హోల్స్ వేసి డ్రిల్లింగ్ వేసి ఐరన్ రాడ్స్ ఫిక్స్ చేయడం జరిగింది. పెద్దల సూచన ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ దాన్ని కట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కది కూడా కట్ అయింది. అది ఆ రాయి కూడా, ఆ శిల అనేది 2 భాగాలుగా విడిపోయింది. దాన్ని ఏదో మసిబూసి మారేడుకాయ చేసి ఏదో మభ్య పెట్టడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు. స్వయంభూ క్షేత్రం పైన బాంబులు పెట్టి పేల్చవచ్చునా అని చెప్పేసి ఏ శాస్త్రంలో ఉంది? పండితులు దీనిపైన స్పష్టమైన అవగాహనతోటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అయితే ఆలయ పునర్నిర్మాణ పనులను ఆగమ వైదిక శాస్త్రాల ప్రకారమే చేపట్టామని, గర్భాలయానికి ఎలాంటి విఘాతం కలిగించడం లేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆలయ విస్తరణ డిజైన్ల ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయంటున్నారు. శిలలను తొలగించే సమయంలో నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి, గండబేరుండ స్వామి ఆలయాలను ముట్టుకోకుండా పనులు చేపడుతున్నామని చెబుతున్నారు. మనకు స్వామీజీ గారు చెప్పిన ప్రకారంగా గుట్టని ఎక్కడ కూడా స్వయంభూ స్వామిని టచ్ చేయొద్దు అనేది చెప్పడం ఉంది. కాబట్టి స్వయంభూ స్వామిని మనం ఏ విధంగా కూడా
టచ్ చేయకుండా వీలైనంత వరకు భక్తులకి సౌకర్యంగా గుడి నిర్మాణం ఉండేలాగా డిజైన్ చేయబడింది. ఆ డిజైన్ అప్రూవల్ ప్రకారంగా మాత్రమే నిర్మాణం జరుగుతుంది. ఎక్కడ గండభైరుండ స్వామి కానీ ఆ స్వయం క్షేత్రపాలక స్వయంభూ హనుమాన్ ఆంజనేయ స్వామిని కానీ మనం ఎక్కడా కూడా కొంచెం కదలిక కూడా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, అంటే గుండు మనం తీసేటప్పుడు పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా వాటికి ఎక్కడా కూడా చిన్న కదలిక, వాటి బ్రేక్ అనేది కూడా తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.